అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పాడా? ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అభిమానికి ఇచ్చిన మాట తప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్టీవీ సాక్షిగా అభిమానికి ఇచ్చిన మాట తప్పాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ టైంలో తన అభిమాని క్యాన్సర్ పేషెంట్ కౌశిక్ని పరామర్శించాడు వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్. హాస్పిటల్ ఖర్చులు మొత్తం తానే భరిస్తానంటూ హామీ కూడా ఇచ్చాడు. అభిమానితో వీడియో కాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు హామీ ఇచ్చాడు, ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడు జూనియర్. ఇప్పటికీ నయా పైసా సాయం చేయలేదంటున్నారు కౌశిక్ తల్లి. ప్రస్తుతం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో కౌశిక్కి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎప్పటికైనా సాయం చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ను కోరుతోంది ఆ తల్లి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు 3 నెలల క్రితం సెప్టెంబర్ ఆ నెలలో జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడుతున్న సందర్భం అది. బెంగళూరులోని క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సందర్భం. ఆ నేపథ్యంలోనే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేసింది. ఆర్టీవీ వెళ్ళింది, కౌశిక్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతున్న సందర్భంలో ఆ వీడియోను మీ ముందుంచింది. ఆర్టీవీ సాక్షిగా అభిమానికి మాట ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఇప్పుడు ఆ మాట తప్పాడా? ఇది నేనంటున్న మాట లేకపోతే ఆర్టీవీ అంటున్న మాట కాదు. ఆర్టీవీ సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పాడు. ఆ తల్లి ఆవేదనది. ఆ ఖర్చులు, మరి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఖర్చులు తాను చూసుకుంటానంటూ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇదే అంశానికి సంబంధించి కౌశిక్ తల్లి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. 3 నెలల క్రితం మీరు చూడొచ్చు విజువల్. ఆర్టీవీ అక్కడ వెళ్ళింది. బెంగళూరులోని క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న కౌశిక్ వీడియో కాల్ మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఏం జరిగిందనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు, 2 చేతులు జోడించి కౌశిక్ తల్లి జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుతోంది. దేవర సినిమా చూసేంత వరకు తాను బ్రతకాలనుకుంటున్నానంటూ కూడా కౌశిక్ మాట్లాడిన సందర్భం జూనియర్ ఎన్టీఆర్తో. ఆ సందర్భం మీరు చూడొచ్చు, కౌశిక్ మొహం ఎలా వెలిగిపోతోందో. కౌశిక్కి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తన కౌశిక్ ఖర్చులు తానే భరిస్తానంటూ చెప్పిన సందర్భం. సో ఇటువంటి సినారియోలో మాట తప్పాడు అంటోంది కౌశిక్ తల్లి. ఆర్టీవీ సాక్షిగా ఇచ్చిన మాట తప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకీ కౌశిక్ తల్లి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. మీరు బాగాలేనప్పుడు మీరు వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడే ఎన్టీఆర్ సారు వీడియో కాల్లో మాట్లాడారు. ఇప్పుడు బాగుంది. ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయేసి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. బట్ డిశ్చార్జ్ టైంలో అంటే ఇంకా 20 lakhs అవసరం పడుతుంది. వాళ్ళు 20 lakhs కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదంటున్నాము. ఎక్కడంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళు అంటున్నారు సార్. ఇంకేం చేయాలో తెలియక అందుకనే మేము అందరు మీడియాని సంప్రదించాం. లేదు సార్, ఎన్టీఆర్ సార్ మాకేమి హెల్ప్ చేయలేదు. రైట్, అది కౌశిక్ తల్లి చెబుతోంది. 20 లక్షలు కడితేనే డిశ్చార్జ్ ఇస్తామంటూ అపోలో హాస్పిటల్ వర్గాలు చెబుతాయనేది ఆవిడ చెప్పిన మాట. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ మాకు హెల్ప్ చేయలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఆ మాట అన్నాడా? అసలు ఏమన్నాడు? ఇటు కౌశిక్తో మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి మాట ఇచ్చాడు? ఒకసారి ఆడియో కాన్వర్సేషన్, ఆ రోజు వీడియో కాల్లో కౌశిక్తో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్నా. ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది. నేను దగ్గర వచ్చింటారన్న, మీరు నాకు తెలుసు అన్న. తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా నేను వస్తానన్న. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్, కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి. మేమందరం, మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు.
త్వరగా 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 కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమీ అవ్వకుండా హాస్పిటల్లో పడిపోయినా అదొక బాధ. హ్యాపీగా తర్వాత ఫస్ట్ కోలుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి నేను పక్కన కూర్చోబెట్టుకుని చూస్తాను. అమ్మన్నా నమస్కారం. నమస్కారం సార్. చూడండి ఎక్కడున్నాడు, చూడండి మీ అబ్బాయిని ఎంత ధైర్యంగా ఉన్నాడు, చూడండి అబ్బాయికి ధైర్యంగా ఉన్నాడు, చూడండి. మీరు అట్లాగే ఉండాలి ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. తప్పకుండా నేను మన వాళ్ళందరూ చెప్తాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. కాకపోతే మీరు ధైర్యంగా ఉండాలి. అసలు మీరు నవ్వుతూనే ఉండాలి, మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం తప్పకుండా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు ధైర్యపడకండి. నేను త్వరలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. అతన్ని పక్కన పెట్టుకుని నేను దేవర సినిమా కూడా చూస్తాను. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్. ఇంకేం సార్. రైట్. అది ఆ రోజు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇన్ఫాక్ట్ కౌశిక్తో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత కౌశిక్ తల్లితో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోని కౌశిక్ తల్లి ఈరోజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన సందర్భానికి సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అనేది కౌశిక్ తల్లి వర్షన్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, మీరు ఆవిడతో మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటున్నారు? కనీసం ఆ తర్వాత ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కాల్ బ్యాక్ చేయడం జరిగిందా ఆ కుటుంబానికి? ఏదైతే సినీ హీరోలను అభిమానించేటువంటి అభిమానులు సరైనటువంటి న్యాయం జరగలేదు, అపన్న హస్తం అందడం లేదనేసి ఇప్పుడే మనకు ఏదైతే ఆలోచన విషయంలో మనకు అనేక విమర్శలు వినబడుతున్న తరుణంలో అదే కోవకు చెందినటువంటి మరో అభిమాని ఏదైతే కౌశిక్ అనేసి ఆ డిగ్రీ చదువుతున్న విద్యార్థికి క్యాన్సర్ వ్యాధి సోకడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు మీడియాని ఆశ్రయించడం జరిగింది. వచ్చి మా అబ్బాయికి అనేక మంది దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహాయం చేయాలని కూడా కోరుకోవడం జరిగింది. అయితే మన ఆర్టీవీ ఆధ్వర్యంలో కూడా ఆ అబ్బాయి ఎన్టీఆర్ అభిమాని ఏదైతే దేవరా సినిమా చూడాలనేసి కూడా జబ్బున్నట్టుగా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమాని నేను ఒకసారి ఎన్టీఆర్ చూడాలి, ఆ సినిమా చూడాలని చెప్పిన తరుణంలో ఒకసారి వారి తల్లిగారు ఉన్నారు. ఆ అబ్బాయికి ఎలా ఉంది ఏమనేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. నమస్తే సార్. బాగానే ఉంది సార్. అప్పుడు మీరు బాగాలేనప్పుడు మీరు వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడే ఎన్టీఆర్ సారు వీడియో కాల్లో మాట్లాడారు. ఇప్పుడు బాగుంది. ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయేసి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. బట్ డిశ్చార్జ్ టైంలో అంటే ఇంకా 20 lakhs అవసరం పడుతుంది. వాళ్ళు 20 lakhs కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదంటున్నాము. ఎక్కడంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళు అంటున్నారు సార్. ఇంకేం చేయాలో తెలియక అందుకనే మేము మీడియాని సంప్రదించాం సార్. అయితే ఇప్పటికే మీకు టీటీడీ నుంచి కూడా సహాయం అందింది. 40 లక్షల దాకా అన్నారు. వివిధ దాతలు కూడా సహాయం చేశారు. అయితే మీకు పర్టికులర్గా ఎన్టీఆర్ ఆ రోజు మీతో మాట్లాడడం సంతోషం అబ్బాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి మీకు అంతగా ఇష్టపడే అబ్బాయి ఏ సహాయం ఏ రకంగా కోరుకుంటున్నారు? లేదు సార్, ఎన్టీఆర్ సార్ మాకేమీ హెల్ప్ చేయలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా మాకు 2.5 lakh వరకు హెల్ప్ చేశారు సార్. ఎన్టీఆర్ సార్ ఏమి హెల్ప్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు అబ్బాయి అభిమానించే హీరో ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నారా? ఏ రకంగా భావిస్తున్నారు? సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ అబ్బాయికి ఎప్పుడు మొన్న బ్లడ్ సెల్స్ అంటే పోస్ట్ బిఎంటీ అయింది. అప్పుడు బ్లడ్ సెల్స్ 15th డేకి పెరుగుతాయి అన్నమాట. ఆ అబ్బాయి అప్పుడున్నా కానీ నాకు ఫోన్ అన్నాడు. ఏం రా అని అడిగాను. అడిగితే ఎన్టీఆర్ సార్ దేవర సినిమా చూస్తాను, నేను ఇక్కడి నుంచి డిప్రెషన్ నుంచి నేను బయట వస్తాను అని చెప్పాడనమాట. మరి ఇంత పిచ్చి ఉంటుందా అని అనిపించింది సార్. అలా చేస్తాడు. ఇప్పుడు ఇంకెంత అవసరమైంది? 20 lakhs వరకు అవసరం అవుతుంది సార్. ఇంకా 20 lakhs వరకు అవసరం అవుతుంది. అట్లా 20 lakhs ఎవరైనా దాతలు హెల్ప్ చేసి చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ బుక్స్ అంతా అబ్బాయి ఇది సార్ సాంగ్స్ డైలాగ్స్ ఇవన్నీ అంతా చూడండి. ఈ అమౌంట్ ఒకసారి చూడు. ఈ అమౌంట్ అబ్బాయి దాచుకున్న అమౌంట్ దేవరా సినిమాకి పోవాలి అని చెప్పేసి ఈవెంట్ దాచుకున్న అమౌంట్ అన్నమాట. ఈ బుక్స్ మనవి సపరేట్ అనమాట. ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటారు. నేను అప్పటికప్పుడు అంటే ఇంట్లో అమౌంట్ ఇవ్వరు కదా సినిమాకి, అందుకని చెప్పేసి అబ్బాయి ఈ బుక్స్ అన్నీ దీంట్లో అంతా స్టోరీస్ డైలాగ్స్ సాంగ్స్ ఆ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఇలాంటివన్నీ రాశారు. ఇంకొక బుక్ ఉంది
మొత్తం 3 బుక్స్ అన్నమాట. ఇంకొక బుక్ ఉంది లాంగ్. అవన్నీ ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారనమాట. అలా ఎవరైనా ఇప్పుడు ఫైనల్గా ఇవాళ మీరు ఇంకోటి చెప్పారు, ఏదైతే అబ్బాయి ఇన్ని రోజులు హాస్పిటల్లో అనేక క్షోభను అనుభవించాడు. ఇప్పుడు లాస్ట్ తరుణంలో ఇంకొక 20 లక్షలు మీకు అవసరమైంది. మీరు ఎన్టీఆర్ గారిని ఆశిస్తున్నారు. అయితే ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండలేక నాకు ఏమన్నా ఇచ్చేయండి అనే కండిషన్లో ఉన్నాడు అనేసి మీరు ఇందాక బాధపడడం జరిగింది. ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే 2 డేస్ బ్యాక్ అంటే వాళ్ళు డిశ్చార్జ్ ఇవ్వలేదు. డిశ్చార్జ్ ఇవ్వకపోతే ఏం చెప్తున్నారంటే మీ ఎందుకు డిశ్చార్జ్ ఇవ్వలేదు అంటే మీరు 20 lakhs కట్టండి అయితేనే డిశ్చార్జ్ ఇస్తాము లేకపోతే లేదు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అమ్మ నాకు టాబ్లెట్ ఇచ్చేయి, ఈ ప్రాణం పోదు, నేను టాబ్లెట్స్ తీసుకొని ప్రాణమైనా తీసుకునేస్తాను అని చెప్తున్నాను సార్. అలా చెప్తున్నాను, నేను చనిపోవాలని ఉంది, నా వల్ల కావట్లేదు, క్యూర్ ఏమో అయ్యింది కానీ చనిపోతాను నేను అని చెప్పేసి అలా అంటున్నాడు సార్. మా అబ్బాయి నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాడు సార్. ఏడ్చి అంటే ఇప్పుడు కన్నీళ్ళు కానీ ఆగిపోయాయి అనమాట. ఏడ్చి ఫీవర్ వచ్చేస్తుంది. ఎక్కడ పడితే ఒక్కదాన్నే చూసుకోవాలి అన్నీ కదా, స్ట్రగుల్తో ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాను అనమాట. అట్లా అయిపోతుంది కండిషన్. ఆ అబ్బాయితో పాటు నాది కానీ హెల్త్ కండిషన్ బాగాలేకన్నా అయిపోతుంది. 2 years నుంచి హాస్పిటలే మా జీవితం అనమాట. ఇప్పుడు 2 years నుంచి ఇప్పుడు బాగున్నాడు. ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొద్దామంటే డిశ్చార్జ్ ఇస్తేనే మేము ఇంటికి మీరు డిశ్చార్జ్ ఇవ్వండి అంటే మీరు 20 lakhs కడితేనే డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్తున్నారు సార్. ఏదైతే హీరోలను అభిమానించేటువంటి అభిమానులకు అటు హీరోలు కూడా చేదోడుగా ఉంటే ఎంతో బాగుంటుంది అనేసి అని కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం, సినీ హీరోలకు అభిమానం అనేది ప్రాణం ఇచ్చేంతలా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా అదే పరిస్థితి అనుకోలేదు. ఏదైతే క్యాన్సర్ జబ్బు ఉన్నప్పటికీ కూడా అతను మానసికంగా క్షోభ అనారోగ్యం భరిస్తున్నా కూడా దేవరా సినిమా చూడాలి, ఎన్టీఆర్ని చూడాలన్న అతని కోరిక వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం, అతను దేవరా సినిమాకి కూడా డబ్బులు అతనికి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ప్రతి రూపాయి చేర్చుకుని కూడా నేను సినిమాకి వెళ్ళాలని ఎత్తిపెట్టుకున్నటువంటి అంతటి అభిమానం. అటువంటి అభిమానుల పట్ల సినీ హీరోలు కూడా కొద్దిగా చేదోడుగా ఉంటే బాగుంటుందనేసి అని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ అబ్బాయికి అనేక మంది దాతలు సహాయం చేశారు. ఇంకొక 20 లక్షలు ఆ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ గారిని స్పందించి సహాయం చేస్తే బాగుంటుందనేసి అని అయితే ఆ తల్లి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.